తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునగాక. ప్రభు యేసుచే అధికముగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ జ్ఞానవానికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మనమందరము దివ్య హృదయము విశ్వాసము అనే అంశముపై ఈరోజు ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాము. విశ్వాసము దేవుని వరం. విశ్వాసం వల్ల భక్తుల బ్రతుకు కొనసాగుతుంది. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు. యేసునాథుడు ఈ లోకంలో పుట్టుటకు ముఖ్యమైన కారణము ఏమనగా, సత్యవేదము మనుషులకు ఎరుగపరచి జ్ఞానజీవమును బోధించి లోకాశల పట్టుదలను తొలగించి నిత్య మోక్షానందము మీద ఆశ పెరుగచేసి ఒక క్రొత్త జీవనము అనగా విశ్వాసముతో నిండిన జీవనమును ఏర్పరచుటకు గాను ఈ లోకమునకు వేంచేయ చిత్తగించును. విశ్వాసము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి దైవ సేవయందు పుణ్య సాధనకు ముందు మనలను అలవాటు పరచుచున్నది. మోక్షదరి చేర అవసరమైన వేద సత్యములను ఆజ్ఞలను తెలియని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసం లేని ఎడల వారు మోక్షము చేరలేరు. కనుక జ్ఞానోపదేశము తెలియని వారలకు నేర్పించవలెను. జ్ఞాన పుస్తకములను క్రైస్తవ సాహిత్యము చదువనిచ్చుటయు లేక చదివి వినిపించుటయు యేసునాథుని దివ్య హృదయమునకు ప్రియమైన కార్యమగును. ఇటువంటి ధర్మ కార్యముల చేత అనేక ఆత్మలు రక్షణ పొందును. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం నుండి 24 వచనములు ఇలా చెప్పుచున్నవి. అనేక పర్యములు ఆ భూతము వీనిని నాశనము చేయవలనని నీళ్ళలోను నిప్పులోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేనని నాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేనని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు ఆ అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికెను. మరొకసారి యేసు ప్రభువు గ్రుడ్డివారిని చూచి, నేను మీకు చూపునివ్వగలనని విశ్వసించుచున్నారా అని ప్రశ్నించగా వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. కొందరు క్రైస్తవులు అవివేకము వలన సర్వేశ్వరుని కట్టడలను నెరవేర్చక ఉన్నారు. మేలు కీడు ఒకటేనని తలంచుచున్నారు. సత్యమునకు అబద్ధమునకు మధ్య ఉండ వ్యత్యాసము వీరికి తెలియదు. మరో జీవితము లేనట్లు ఈ లోక జీవనమునకు లెక్క ఇవ్వవలసిన అవసరం లేనట్లు జీవించుచున్నారు. ఎందుకన నిత్య జీవం పొందుటకు విశ్వసించవలసిన సత్యములను గురించి వారికి రవ్వంతైనా తెలియదు. పుణ్యకార్యములు చేయుటకు బదులుగా ఏ కష్టము లేని కొన్ని భక్తి కృత్యములను మాత్రము అనుసరించుచున్నారు. తిరుసభకు బిడ్డలుగా ఉన్నను వారి యొక్క విశ్వాసము చాలా తక్కువగా ఉన్నది. యేసునాథుని తిరు హృదయము తన ప్రజల నుంచి కోరునది ఏమన దృఢ విశ్వాసము.
తండ్రి దేవుడు పంపిన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి జీవించుట ద్వారా భక్తులు సరి అయిన సమాధానమును కనుగొనగలరు. పునీత సెఫాస్తాను గారు యేసుక్రీస్తునందు గాఢమైన విశ్వాసం, ప్రేమ, నమ్మకం ఉంచారు. క్రీస్తు రక్షణ అందరము అనుభవించాలని కోరుకున్నాడు. ప్రభువుని ప్రకటించాడు. చివరకు తన ప్రాణాలను సైతం అర్పించాడు. కావున మనం అశాశ్వతమైన వాటి కోసం మన జీవితాన్ని వ్యర్థం చేయక శాశ్వత నిత్య జీవమైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి పొందటానికి ప్రయాసపడవలెను. తిరుహృదయ స్నేహితులు తమ విశ్వాసమును దృఢపరచుకొని యేసునాథుని దివ్య హృదయ జీవనమును తమలో పుట్టించ ప్రయాసపడుదురు. యేసునాథుని దివ్య హృదయ క్రియలతో తమ క్రియలను ఐక్యపడ చేయుదురు. లోకాశలు తమకు పుట్టకుండా యేసునాథుని దివ్య హృదయము మీద కోరిక ఉంచుకొనెదరు. ఇతర క్రైస్తవుల వలె కాక పూర్ణ భక్తితో దైవ సేవ యందు నడిచి పుణ్యమాతృక చూపెడు కొందరు క్రైస్తవులు ప్రతి విచారంలో ఉండిన ఎడల ఎంతో జ్ఞాన ప్రయోజనముగా ఉండును. తమతో జీవించు క్రైస్తవులకు ఎక్కువ విశ్వాసము పుట్టినట్టుగా తమ చేతనైన మటుకు ప్రయాసపడవలెను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి అనెడు సత్యవాక్యము వారి కనుల ఎదుట ఉండవలెను. పునీత ఇగ్నాసి వారు ఒక యవ్వనని చూచి పై వాక్యమును పదే పదే చెప్పుచుండా ఆ యవ్వనుడు కాలక్రమేణా ఆ వాక్యమును ధ్యానించుకొన ఆరంభించాడు. తనలో ఎంతో మార్పు వచ్చింది. ఆత్మరక్షణ యొక్క అత్యాశయములను తెలిసిన తోడనే తాను పరిత్యజించుకొని లోకమును త్యజించి తన శిలువను ఎత్తుకుని యేసును అనుసరించుటకై యేసు సభలో ప్రవేశించాడు. వారే మన హిందూ దేశములో సత్యవేదమును బోధించిన పునీత ఫ్రాన్సిస్ సెవెరీ వారు. సర్వేశ్వరుని వరప్రసాదమును, గట్టి విశ్వాసమును మనుషులు ఎలాగూ పొందవచ్చునో పై చెప్పిన బోధనము వలన తెలియచున్నది. యేసునాథుని దివ్య హృదయము మన బుద్ధికి జ్ఞాన వెలుతురునిచ్చి లోక ఆశల నుండి మన హృదయములను తిప్పి నిత్య మోక్ష భాగ్యము మీద ఆపేక్ష కలిగినట్లు ప్రార్థించుదుముగాక. ఒకనాడు ఒక నరహత్యకుడు మరణ తీర్పు పొంది చెరసాలలో వేయబడెను. మరణ తీర్పు వినిన తోడనే ఆ నరహంతకుడు కోపపడి న్యాయాధికారిని దూషించి శపింపసాగెను. ఆ పట్టణంలోనే ఉన్న విచారణ గురువు హంతకుని వద్దకు వెళ్ళి వానికి తిరుహృదయ పటము ఒకటి చూపించి వానితో మాట్లాడ ఆరంభించిరి. కానీ వాడు ముఖము వెనుకకు త్రిప్పుకొని మాట్లాడలేదు, పటమును కూడా చూడలేదు. తన హృదయం మనుషులకు చూపించుచు తమ ప్రేమకు ప్రతి ప్రేమ అడిగెడు. యేసు తిరుహృదయ రూపము ఆ పటము మీద చిత్రించబడి ఉండెను. ఆ నేరస్తుడు పటము చూడకపోవటం వలన గురువు మౌనముగా వెళ్ళిపోయిరి. మరునాడు మరల గురువు అక్కడికి వచ్చి అదే పటమును చూపించి కొన్ని చిన్న జపములను జపించి పటమును చూడమని అడుగగా హంతకుడు వెంటనే మాట్లాడలేదు. కానీ కొంతసేపు తర్వాత తన కన్నులను ఆ పటము వైపునకు పోనిచ్చెను. ఎప్పుడైతే తాను పటము చూడటం మొదలుపెట్టాడో తనలో ఏదో మార్పు వచ్చింది. యేసునాథుని దివ్య హృదయ వరప్రసాదము చేత మనసు మార్చుకొని మోకరించి కన్నీళ్లు కారాల్చి నిట్టూర్పు విడిచి, ఓ నా ప్రియ యేసువా, మీరు మీ హృదయమును ఇంత ప్రేమతో నాకిచ్చి ఉండగా నేను నా హృదయమును మీకియనందుకు చింతించుచున్నాను అని ప్రార్థించాడు. అది మొదలుకొని ఆ హంతకుడు
తాను చేసిన పాపములన్నింటికి దుఃఖపడి పశ్చాత్తము చెంది తాను మరణశిక్షకు పాత్రుడనని ఒప్పుకొని మరణించుటకు సిద్ధపడెను. పిమ్మట మిగుల మనస్తాపముతో పాప సంకీర్తనము చేసి సప్రసాదము పుచ్చుకొనెను. మానవులను పూర్తిగా ప్రేమించిన దివ్య హృదయమునకు తాను ఇంతకాలము ప్రతి ప్రేమ చూపలేకపోయానన్న బాధ తనను వేధించింది. ఇక తన ప్రేమను చూపించుటకు కొద్ది దినములు మాత్రమే తమకున్నవని తలంచి బహుగా బాధ చెందెను. అదీనుగాక తాను చూపించిన దుర్మాతృకకు న్యాయాధికారులను అవమానముగా దూషించినందుకు పలుమారులు క్షమింపమనెను. కడసారి గురువును చూచినప్పుడు, ప్రియ జ్ఞాన తండ్రి గారా, మీరు యేసునాథుని దివ్యహృదయ పటమును నాకు చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తోత్రములు చెప్పుచున్నాను. ఎందుకనగా అందువల్ల పాపి అయిన నాకు రక్షణము లభించినదని చెప్పెను. ఉరితీయు స్థలమునకు పోవునప్పుడు తన దగ్గర యేసు తిరుహృదయ పటమును ఉంచుకొని దానిని భక్తి వినయములతో అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటూ కనులము కద్దుకొనుచుండెను. వాని చుట్టూ ఉన్నవారు దానిని చూచి ఆశ్చర్యముతో దివ్య హృదయం యొక్క మితిలేని దయను వేణోల పొగడి కొనియాడిరి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరము కూడా యేసు తిరుహృదయమందు విశ్వాసము ఉంచి మన కుటుంబాలలో ఉన్న కష్టములను తీర్చి మన అందరము యేసు తిరుహృదయమునందు విశ్వసించి మనందరికీ మోక్షరాజ్యాన్ని ప్రసాదించమని, మరి ముఖ్యంగా మన కుటుంబంలో మరణించే వారికి మోక్ష ప్రసాదం ప్రసాదించమని వేడుకుందము. ఆమె